దాశరథి శతకంలోని తర్వాతి పద్యము మీ అందరి కోసం. హలకుల సాంకుశ ధ్వజ సరాసన శంకరధాంగ కల్పకోజ్వల జలజాతరేఖలను సాంకములై కనుపట్టుచున్నమీ కలిత పదాంబుజద్వయము గౌతమ పత్ని కొసంగినట్లు నా తలపున చేర్చి కావగదే దాశరథి కరుణాపయోనిధి. భావము: నాగలి, వజ్రాయుధము, అంకుశము, జెండా, విల్లు, శంఖము, చక్రము, కల్పవృక్షము, ప్రకాశించే పద్మరేఖలు ఇవన్నీ గుర్తులుగా కలిగి ఉన్నవి మీ పాదపద్మములు. అటువంటి పాదాలను గౌతముని భార్య అయిన అహల్యకి ఇచ్చిన విధంగా నా మనసులో నిలిపి నన్ను రక్షించు స్వామి అంటున్నాడు కంచర్ల గోపదాస కవీంద్రుడు. వ్యాఖ్య: శ్రీరాముని పాదస్పర్శచే అహల్య శాపం తీరిపోయినది. గౌతముడు ఇంద్రుని దుశ్చర్యకు కోపగించి అహల్యకు ఇంద్రునికి శాపం ఇచ్చాడు. అందులో అహల్యను అదృశ్యం కమ్మన్నాడు, ఎవరికీ కనపడకుండా ఉండమన్నాడు. అంతే, ఆమె శిలవి పడి ఉందని కొందరు రామాయణకర్తలు రచించారు. శిల రామపాద స్పర్శతో జవ్వనిగా మారిన కథ బహుళ ప్రచారంలో ఉంది. ఆ మాటే వ్రాసి అటువంటి దివ్య పాదాలను తన మనసులో నిలపమంటున్నాడు రామదాసు. ఆ పాదాలపై నాగలి, వజ్రాయుధం, అంకుశం, జెండా, ధనుస్సు, శంఖము, చక్రము, కల్పవృక్షము, పద్మరేఖలు ఇన్ని చిహ్నాలున్నాయి. ఈ చిహ్నాలు అరచేతుల్లో, అరికాళ్లలో ఉంటే శుభసూచకం అని జ్యోతిషవేత్తలు అంటున్నారు. రాముడు శుభాంకాంగుడు. అది గుర్తించిన రామదాస కవి సాధారణ భక్త కవి కాదు, ఆయన సర్వశాస్త్ర పారంగతుడు.